కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఎన్ఎస్ అలవెన్స్, డీఎన్ఎస్ రిలీఫ్ పెంపు ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నెలకు సంబంధించిన డీఏ పెంపు ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2026 నెల సైతం పూర్తయింది. ఏప్రిల్ నెల నుంచి కొత్త ఆర్థిక ఏడాది సైతం మొదలవుతుంది. ఈ ఏప్రిల్ నెలలోనైనా డీఏ పెంపుపై ప్రకటన ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే డీఏ పెంపు ఉంటుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు. ఇక ఏప్రిల్ నెల మొదటి వారంలోనే డీఏ పెంపుపై ప్రకటన ఉండవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 సార్లు డీఏ పెంపు ఉంటుంది. జనవరి, జూలై నెలల్లో పెంపు చేపడతారు. అయితే ప్రభుత్వం చాలా సార్లు అదే నెలల్లో డీఏ పెంపు ప్రకటన చేయలేదు. పండగలకు ముందు డీఏ పెంపు ప్రకటన చేస్తున్నారు. అందుకే ఈసారి హోలీ పండుగ మార్చి 4, 2026 రోజున జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మార్చి 2025వ తేదీన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అనుకున్నా అప్పుడు సైతం ఏ నిర్ణయం వెలువడలేదు. అయితే డీఏ పెంపు అనేది కేబినెట్ ఆమోదం, ప్రకటన, టైమింగ్ వంటి పెద్ద ప్రాసెస్గా నిపుణులు చెబుతున్నారు. ఈసారి మాత్రం 8వ వేతన సంఘంలోకి మారే ప్రక్రియ డీఏ పెంపు ప్రకటనను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రివిజన్ అనేది ప్రస్తుత ఫార్ములా ప్రకారమే ఉంటుందని చెబుతున్నారు. ఇక 2025లో ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటనను మార్చి 28న ప్రకటించింది. అయితే ఇప్పుడు మార్చి నెల పూర్తయిపోయింది. ఏప్రిల్ 2026 తొలి వారంలోనే ప్రభుత్వం నుండి డీఏ పెంపు ప్రకటన ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి డీఏ ఎంత పెంచాలనే అంశాన్ని ద్రవ్యోల్బణం నిర్ణయిస్తుంది. సిపిఐడబ్ల్యూ 12 నెలల సగటు ఆధారంగా డీఏను నిర్ణయిస్తారు. ఇప్పటికే 12 నెలల డేటా అందుబాటులో ఉన్న క్రమంలో ఈసారి డీఏ పెంపు అనేది 2%గా ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. 2% డీఏ పెంచితే కరువు భత్యం 60%కి చేరుకుంటుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుంది, ఎంత మేర పెంచుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆధారంగా 2% పెంచవచ్చన్న అంచనాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.